పేరిట మీకు అందరికీ వందనాలు. మరొకసారి మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఈవేళ 31, రేపే జనవరి 1. మనము దేవుడి పట్ల మన సమాజంలో ఎలా జీవిస్తున్నాము, దేవుడు మనకి ఎంత అండగా ఉంటున్నారు, మనం దేవుడి పట్ల మనం ఎలాగుంటున్నాము, మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామా, ఈరోజు పరీక్షించుకుంటే నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు నూతన సృష్టిగా దేవుడు మనం మార్చడానికి మనం సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసుకోవాలి కదండి. బ్రదరు ప్రార్థన చేశారు. ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. ఏ విధముగా ప్రార్థన చేయాలో, ఏ విధముగా మన జీవితాలు మార్చుకోవాలో ఆ బ్రదర్ చెప్పి ఉన్నారు. ఆ ప్రకారం మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉంటారని మీ ముందుకి ప్రార్థన తీసుకొస్తున్నాను. మీరు ప్రార్థన ప్రతి ఒక్కరు సిద్ధపడండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిపోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఒక నూతనమైన వాగ్దానంతో, మీకు మీ జీవితానికి సరిపడే వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. మీకు క్షేమకరమైన, ఆశ్చర్యకరమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ఆత్మ సంబంధమైన, దేవునికి ఇంకా దగ్గరగా జీవించే విధంగా, దేవుని చిత్తం నెరవేర్చే విధంగా ఉండే విధంగా మీకు దేవుడు మంచి వాగ్దానాలు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యు టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మరి ఈ 2025 సంవత్సరం అంతా దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉంచి మనం చక్కగా నడిపిస్తున్న విధానం బట్టి దేవుడికి నేను మహిమ చెల్లిస్తున్నాను. నిజంగా ఆయన చాలా గొప్ప దేవుడు, ఎంతో ప్రేమగల దేవుడు. అందుకే మనం ఎన్నిసార్లు పొరపాట్లు చేస్తున్నా, ఎన్నిసార్లు ఆయన సన్నిధి క్రమంగా రాకపోయినప్పటికీ, ఎన్నిసార్లు ప్రార్థనకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోయినప్పటికీ, బైబిల్ సరిగా తెరచి వాక్యం ధ్యానించకపోయినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టకుండా మన చెయ్యి పట్టుకొని నడిపిస్తూనే ఉన్నాడు. ప్రతి శ్రమలోనూ శోధనలోనూ నేనున్నాను, భయపడకు అని ధైర్యం చెప్పాడు. ఏదైనా అస్వస్థత ఉండుంటే స్వస్థపరిచే యెహోవా నేనే ఉన్నాను కదా అని చెప్పి మనల్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించాడు. అపజయం ఎదురవుతుంటే అపజయంలోనే ఆయన మనకన్నా ముందుగా ఉండి మనకి విజయాన్ని ఇచ్చాడు. విజయ పతాకాన్ని ఎగరేసినట్టు చేశాడు. అందరిలోని మనల్ని గర్వంగా ఉండేటట్టుగా చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రతి విషయంలో దేవుడు మనల్ని చాలా శ్రద్ధగా మనల్ని కాపాడుతూ, మన ప్రయాణాల్లో మనం ఒక్కసారి మనం వెనక్కి తిరిగితే గడిచిన ఈ 2025లో 365 రోజులకి ఈ ఒక్కరోజు పక్కన పెట్టి 364 రోజులు చూస్తే, ఈ 364 రోజుల్లో మనం ప్రయాణాలు చేసినప్పుడు ఎన్నోసార్లు ఏదో సమయంలో ఏదో ఒక రోజు క్షణపాట్లో ప్రమాదం తప్పి ఉండే రోజు ఉండొచ్చు. ఎందుకంటే ఎవరో ఒకరు అజాగ్రత్తగా డ్రైవ్ చేసి మన పక్క నుంచి వెళ్ళిపోయేటట్టుగా, కానీ మనకి క్షణపాట్లోనే ఆ ప్రమాదం తప్పినట్టుగా, లేకపోతే ఇంకేదైనా పెను ప్రమాదం జరిగేటట్టుకుంటే ఆ పెను ప్రమాదం తప్పినట్టుగా, కానీ ఒక్కసారి ఊహించుకుంటే, అవును ప్రభువా, పలానా సమయంలో పలానా రోజున ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించావు, ఈ స్థితి నుంచి నన్ను తప్పించావు, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించావు, ఈ అనారోగ్యం నుంచి నన్ను తప్పించావు, ఈ అప్పుల నుంచి నన్ను తప్పించాను, ఈ కుటుంబ సమస్యల నుంచి, ఈ వ్యాధుల నుంచి, ఈ దుఃఖం నుంచి నన్ను తప్పించాను మనం ప్రశ్నించుకుంటాం. నిజంగా దేవుడు ఆయన కనికరము, ఆయన వాత్సల్యం, ఆయన ప్రేమ, దయ మనతో ఉంచి నడిపిస్తున్నాడు. నా ప్రియ సంగమా, నేను చెప్పేది ఏమిటంటే, ఈ సంవత్సరం ఇంకా మిగిలింది మనకు ఒక్కరోజే. అట్లీస్ట్ ఈ ఒక్కరోజైనా సరే, ఒకవేళ దేవునికి ఈ రోజు వరకు మనం బాధ పెట్టేటట్టుగా ఉంటే, మన ప్రవర్తన బట్టి కానీ, మన మాట తీరే బట్టి కానీ, మనం నడిచే మన నడవడిక బట్టి కానీ, మన జీవిత విధానాన్ని బట్టి కానీ ఒకవేళ దేవుడు బాధపడుతున్నాడేమో, ఏదేని విషయంలో ఆయన మనసు ఒప్పించే వరకు ఉన్నాయేమో, ఒక్కసారి మనం సరి చేసుకుందాం. మనకి ఇంక ఈ సంవత్సరం ఒక్కరోజు ఉంది. ఎందుకు ఈ ఒక్కరోజు ఇంత శ్రద్ధ తీసుకొని చెప్తూనే ఉంటాయి. ఒకవేళ ఏమో నా సహోదరుడు, నా సహోదరి, ఓ అక్క, ఓ అన్న, ఓ అమ్మ, ఓ నాన్న, ఓ తాత, ఓ మామ, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏ ఒక్కడు కూడా అశ్రద్ధగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా, ఈ ఒక్కరోజు అయినా సరే, ఎక్కడున్నా సరే, నువ్వు ఏ సమయంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేరున్నా, ఎక్కడ, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉండు, ఈ ఒక్కరోజు దేవుని స్తుతిస్తూనే ఉందాం, దేవునికి క్షమాపణ అడుగుతూనే ఉందాం. మన ప్రతిదీ, ఎవ్రీథింగ్, మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఇతరులు ప్రవర్తించిన మాట తీరు బట్టి మనసు నొప్పించామో, ఎవరైనా గాయపరిచామో,
మోసకరమైన ఆలోచనలు, అబద్ధాలు మాట్లాడేవేమో, తల్లిదండ్రులు వాళ్ళని వీళ్ళు మోసగించామేమో, ఏదైతే మనం దేవుడి సన్నిధి సరిగ్గా వెళ్ళట్లేదేమో, బైబిల్ కూడా సరిగ్గా చదవట్లేదేమో, ప్రార్థన కూడా సరిగ్గా చేయట్లేదేమో, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని దేవుడికి క్షమాపణ అడుగుదాం, పశ్చాత్తాపం చెందాం, ఏడుద్దాం, కన్నీరు కారుద్దాం. ఈ ఒక్కరోజు ఎక్కడున్నా సరే దేవుడికి మొరపెట్టి ఆయన దగ్గర నుంచి మన క్షమాపణకి, ఆయన దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందుకుందాం. మన క్షమాపణకి విడుదల పొందుకుందాం. ఈ ఒక్కరోజు నేను ప్రతి ఒక్క రియలైజేషన్ అవుతుంది. అవకాశం ఉంటే మాత్రం నువ్వు దేవుడి సన్నిధిలో గడపడానికి ప్రయత్నించు. సంఘము 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రకటించింది. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, 2 రోజులు ఉపవాసాలు గడిచిపోయి ఇంకొక్క రోజు ఉపవాస ప్రార్థన మాత్రమే ఉంది. ఇదే ఆఖరి రోజు. నీకు ఆ మాత్రం వీలైతే మాత్రం దేవుడి సంఘమునకు రావడానికి ప్రయత్నించు. దేవుడి సన్నిధిలో అంగలార్చేవాడుగా ఉండాలని ప్రయత్నించు. ఈ ఆఖరి దినం దేవుడి సన్నిధిలో గడపాలని ప్రయత్నించు. ఈ ఆఖరి రోజున దేవుడి సన్నిధిలో నిన్ను మొరపెట్టాలని ప్రార్థించు. కన్నీరు కార్చి నీ పశ్చాత్తాపత, నీ అతిక్రమాల పాపములు అన్నీ కడుక్కోవాలని ప్రయత్నించు. ఈ ఒక్కరోజే దేవునికి ఇస్తున్నాడు. ఈ ఆఖరి రోజున ఈ ఒక్కరోజు నువ్వు ఛాన్స్ ఉపయోగించుకుంటే మాత్రం ఇగో రాబోయే సంవత్సరం 2026 నీకు దీవెనకరంగా ఆశీర్వకరంగా మార్చబోతుంది. ఈ ఒక్కరోజు మాత్రం నువ్వు రియలైజ్ చేసినాయి. నిర్లక్ష్యంగా ఉండకుండా, బద్ధకంగా ఉండకుండా దేవుడి సన్నిధికి నువ్వు ప్రియారిటీ ఇచ్చి సమయాన్ని వెచ్చించి దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు అంగలారిస్తే, మొరపెడితే మాత్రం, లేదా నీకు అవ్వలేదు నువ్వు ఉన్న ప్రాంతంలోనే మొరపెట్టి కన్నీరు కారిస్తే మాత్రం, ఈ రోజు అంతా దేవుడిని స్థుతిస్తుంటే మాత్రం రేపటి దినం నుంచి నీకు 365 రోజులు నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రేపటి నుంచి 2026 ప్రతిరోజు నీకు ఎంతో దీవెనకరంగా, ఆశీర్కరంగా, ఎంతో క్షేమకరంగా, ఆత్మీయకరంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, శ్రేయస్కరంగా ఉంటుంది. ఎందులో కొదువు ఉందో కొదువు నువ్వు చూడట్లేదు. లేమి ఎక్కడుందో లేమిని చూడట్లేదు. పచ్చిక గల చోట్ల నా తండ్రి మమ్మల్ని పరుండు చేయబోతున్నాడు. సమృద్ధిలోకి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆయన ఆరోగ్య రెక్కల కింద మిమ్మల్ని దాచిపెట్టబోతున్నాడు. సురక్షితంగా మిమ్మల్ని ప్రతి విషయంలోని నడిపిస్తూ శ్రేయస్కరమైన ప్రాంతంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. నువ్వు అనుకున్న దానికన్నా గోల్స్ నువ్వు రీచ్ అయిపోతున్నావు. నువ్వు అనుకున్న దానికన్నా మంచి ఉద్యోగాన్ని పొందుకోపోతున్నావు. నువ్వు అనుకున్న దానికన్నా, నువ్వు ఊహించిన దానికన్నా మంచి జీవిత భాగస్వామి జీవితంలో పొందుకోపోతున్నావు. నీ కళలు సార్థకం అయిపోతున్నాయి. నీ వ్యాపారం దీవించబోతుంది. నీ ఇంటి స్థితిగతులు మార్చబోతున్నాయి. నీ అప్పులు తొలగించబడుతున్నాయి. నీ అనారోగ్యం తొలగిపోతుంది. నీ గర్భఫలం నీకు లేక బాధపడితే దేవుడి 2020 నీ గర్భఫలం దయచేయబోతున్నాడు.